హాయ్ ఫ్రెండ్స్, ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ చాలా బాధగా ఉంది. మన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ వజీరెక్స్లో హ్యాక్ చేయబడింది. దగ్గరగా $230 మిలియన్ వర్త్ ఆఫ్ కాయిన్స్ని హ్యాక్ చేశారు. ఇది రీసెంట్గా మనకి ఎంటీ గాక్స్ అని ఒక కంపెనీలో 10 ఏళ్ల క్రితం జరిగినట్టే ఇప్పుడు వజీరెక్స్లో జరిగింది. దీని వర్త్ ఇండియన్ మనీలో చూస్తే వేల కోట్లలో ఉంటుంది. మరి ఒక వ్యాలెట్లో నుంచి ఇంకో వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి అంటున్నారు. ట్రాన్స్ఫర్ చేసేసారు, మొత్తం హ్యాక్ చేసేసారు అంటున్నారు. మరి ఎంతమంది డబ్బులు ఇరుక్కుపోయినాయో ఏంటో, మరి పొజిషన్ ఏంటో ఇంకా ఫుల్ డీటెయిల్స్ రావాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకిప్పుడు మీరు ఏమీ అమ్ముకోవడానికి లేదు, మీ మనీ విత్డ్రా చేసుకోవడానికి లేదు. ప్రస్తుతానికైతే ఆప్ పెట్టారు వజీరెక్స్. కాకపోతే కంగారు పడబాకండి, వాళ్ళు ఏదో ఒకటి సాల్వ్ చేస్తారు. కాకపోతే ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇదే ప్రాబ్లము మనకి వజీరెక్స్లో. ఇవాళ పొద్దున్న థర్స్డే ఎర్లీ మార్నింగ్ మీకు క్లిప్పింగ్స్ కూడా పెడతాను. అది చదివించడం టైం లేదు నాకు. నేను క్లిప్పింగ్స్ పెడతాను, అది మీరు చదువుకుండా అన్నీ క్లియర్గా తెలుస్తాయి. దాంట్లో మెయిన్గా బాగా హ్యాక్ చేయబడిన దాంట్లో షిబా కాయిన్లో 5 ట్రిలియన్ కాయిన్స్ షిబా కాయిన్లో హ్యాక్ అయినాయి. దాని తర్వాత గాలాలో హ్యాక్ అయింది. గాలా కాయిన్స్ హ్యాక్ చేశారు. దాని తర్వాత పెపీ కాయిన్. మెయిన్గా ఈ 3 ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం మామూలుగా మిగతా వాళ్ళు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న మిగతా కాయిన్స్కి ఏమీ పెద్దగా భయం లేదనుకుంటున్నాను. బట్ మరి ఇప్పుడు ఈ వజీరెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు, ఇండియన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు, ఈ లాస్ని ఎట్లా చేస్తారు, ఎట్లా కాంపన్సేట్ చేస్తారు, మనకి ఎప్పుడుకి వస్తాయి మన డబ్బులు ఏంటి అన్నది ఒక బాధాకరమైన విషయమే. మన డబ్బులు లాక్ అయినట్టే, ఇరుక్కుపోయినట్టే. ఎప్పుడు వస్తాయని తెలియదు. మెయిన్గా ఏదైనా ఇదిగో పలానా టైంకి వచ్చేస్తాయి అనుకుంటే పర్వాలేదు. కాకపోతే మన చేతుల్లో ఏం లేదు ప్రస్తుతం. దాన్ని రికవర్ చేసేసే పొజిషన్ అయితే లేదు. వాళ్ళు మరి ఎలా, ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఇంటర్నేషనల్ ఇంటర్పోల్కి. కంప్లైంట్ ఇచ్చి హ్యాకర్స్ని ట్యాగ్ బోర్డ్ అనే ఒక కంపెనీ, ఒక హ్యాకర్ చేశాడంటున్నారు. చూడాలి మరి ఫర్దర్గా ఏం డెవలప్మెంట్స్ వస్తాయి. వాళ్ళు వజీరెక్స్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే జరిగిన మాట వాస్తవం. దగ్గరగా $230 మిలియన్ వర్త్ ఆఫ్ కాయిన్స్ పోయినాయి, హ్యాక్ చేసేసారు మా దగ్గర నుంచి. అంతవరకు కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదైతే కన్ఫర్మ్డ్ న్యూస్. వజీరెక్స్ కంపెనీయే డైరెక్ట్గా ఇష్యూ చేసింది. ఒక వ్యాలెట్లోకి వెళ్ళిపోయినాయి మొత్తం, ట్యాగ్ బోర్డ్ అనే ఒక వ్యాలెట్లోకి వెళ్ళిపోయినాయి కాయిన్స్ అన్నీ అని. మరి మిగతా కాయిన్స్ ఎలా చేయబోతున్నారు, మిగతా ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరగబోతున్నాయి ఏంటి అంటే ప్రస్తుతానికి వాళ్ళు ఆప్ పెట్టారు. ఏదైనా మీరు అర్జెంటుగా అమ్మేసి మీ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కూడా లేదు. ప్రస్తుతానికి అన్నీ ఆప్ పెట్టేశారు. ఎన్ని రోజుల తర్వాత ఏం మెసేజ్ ఇస్తారు ఏంటనేది చూడాలి. దానివల్ల కొంచెం క్రాష్ అవుతుంది మార్కెట్. పెద్ద మొత్తమే ఇది. ఇండియన్ మనీలో చూస్తే వేల కోట్లలో ఉండేటట్టుంది. కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకుని, ఏమీ కంగారు పడబాకండి, టెన్షన్ పడబాకండి. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. నెక్స్ట్ మరి వాళ్ళు ఏం స్టెప్ తీసుకుని ఏం చేస్తారో చూసుకుని. అందరికీ బాధగానే ఉంటుంది, కాయిన్స్ అలా పోతే అందరికీ బాధగానే ఉంటుంది. ఎన్నో ఊహలు పెట్టుకున్నాం, సడన్గా ఇట్లా జరిగేటప్పటికీ నాకే చాలా బాధగా ఉంది వీడియో చేయడానికి. కానీ మీకు ఇన్ఫర్మేషన్ అందించాలి. ఎవరూ కంగారు పడద్దు, భయపడద్దు, వస్తాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు చాలాసార్లు చెప్పాను. మీకు హార్డ్వేర్ వ్యాలెట్లు కొనుక్కోండి. హార్డ్వేర్ వ్యాలెట్ కొనుక్కొని దాంట్లో పెట్టుకోండి. ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు, ఫ్రీగా ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టేసుకోవచ్చు, లేకపోతే పేపాల్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత టాంగమ్ లెడ్జర్
అని 2 అయ్యి ఉన్నాయి. వాటి క్లిప్పింగ్స్ కూడా పెడతాను మీకు, అన్నీ చూసుకోండి శుభ్రంగా. మీకు కావాలంటే దాని డీటెయిల్స్ పూర్తిగా ఎలా కొనాలి, ఎట్లా మీకు కాయిన్స్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. నాకు వాట్సాప్లో చాట్ చేయండి, మీకు అంతా ఇస్తాను. కాకపోతే వజీరెక్స్ నుంచి అయితే ప్రస్తుతానికి జరగదు. మిగతా ఎక్స్చేంజ్ల్లో సన్ క్రిప్టోలో కానీ కాయిన్ డీసెక్స్లో కానీ ఇటువంటి ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ని పెద్ద అమౌంట్లో ఎక్కువ హెవీ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీ కాయిన్స్ అన్నీ వ్యాలెట్లో పెట్టుకుని మీ ఇంట్లో పెట్టుకుని లాక్ చేసి పెట్టుకుంటే సేఫ్ అని నా ఉద్దేశం. ఆలోచించుకోండి మీరు కూడా. ఇది మరి వజీరెక్స్లో కాయిన్స్ అన్నీ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం. అంతకుమించి దీని గురించి నేను ఇంకేం చెప్పలేకపోతున్నాను. కాబట్టి చూసుకోండి, జాగ్రత్త. టెన్షన్ పడి లేనిపోయిన జబ్బులు తెచ్చుకోబాకండి. చూద్దాం, నిదానంగా ఒకరోజు గడవనివ్వండి. రేపటికి ఇంకా పూర్తి వివరాలు వస్తాయి, వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.